ఒక సిక్స్ 6 శ్లోకాలు ఉన్నాయి. వాటిని మనము చర్చించుకుందాం. నిన్న చెప్పిన దాంట్లో ఏమైనా ఎవరికైనా ఏమైనా గుర్తున్నాయా పాయింట్స్? మాతాది సంపద చెప్పండి. సంపద యశస్సు దీర్ఘాయుషు అని చెప్పారు మాతాజీ, కోరికలని. యా మాతాజీ, 9 రకాలైనవి మనం ఎప్పుడైతే ధ్రువుడి యొక్క చరిత్రని మనము వింటూ ఉంటామో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే 9 రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని మనం నిన్న చర్చించుకున్నాము. సంపద వస్తుంది, యశస్సు వస్తుంది అంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, దీర్ఘాయుష్మాన్ భవాని ఆయుష్ పెరుగుతుంది, మన కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటాము. ఇంకా ఏంటి అంటే మనం వినడం వలన స్వర్గలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మళ్ళీ మనకి అదే కాదు, కావాలనుకుంటే ధ్రువలోకం కూడా పొందగలుగుతాం అన్నమాట. ఇంకా ఏంటి అంటే దేవతలందరూ కూడా ప్రసన్నులైపోతారు. మన మనస్సు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈ సమస్త పాప ఫలాల నుంచి నశింపజేయబడుతుంది. ఈ విధంగా మరి ఇన్ని కోరికలు ఎందుకంటారు? భగవంతుడు ఇన్ని తీరుస్తున్నాడు ఎందుకంటారు? ఓన్లీ ధ్రువ చరిత్ర వింటేనే ఇలా జరుగుతుంది ఇన్ని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మీద అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి డబ్బులు, కొంతమందికి సంపద, కొంతమందికి యశస్సు పేరు ప్రతిష్టలు అంటే ఇష్టం, కొంతమందికి ఏ కోరిక అంటే ఆ కోరిక నెరవేరితే బాగుంటుంది, కొంతమందికి మనసు ప్రశాంతంగా ఉంటే చాలు అని ఉంటుంది. సో అందుకని ఏంటంటే అందరూ ఒకేలాగా ఉండరు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధ్రువ చరిత్ర చదివితే ఎలాంటి వాళ్ళకైనా కూడా లాభం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్పడం. కాకపోతే నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము, ఇవన్నీ చదివిన మాత్రానే అయిపోతాయా అంటే చదివిన మాత్రానే ఏమి అవ్వవు. కానీ మనం అది నిరంతరం చదువుతూ చదువుతూ ఉండాలి. చదువు ఎలాగంటే మనలో ఆ కోరిక అనేది ఉద్భవించాలి, మనం కూడా భక్తి చేసుకోవాలి, మనం కూడా ధ్రువుడిలాగా వెళ్ళాలి అని మనలో ఆ కోరిక అనేది వస్తుంది. ఆ కోరికతో పాటు మనం చదువుతూ ఉండడం వలన మనలో ఉన్న ఈ అనర్థ నివృత్తులన్నీ కూడా పోతాయి. కామ క్రోధ లోభ ఇవన్నీ కూడా పోతాయి. పోయి మనకి భక్తి మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. సో ఆ భక్తి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఎలా అయితే ధ్రువుడికి భక్తుడు కాబట్టి ఆయన ఎప్పుడైతే అనుకున్నాడో ఆ కోరిక తురంత్ ఇలాగా తల్లి వెళ్తూ కనిపిస్తుంది. సేమ్ అదే విధంగా ఏంటంటే ఇక్కడ కూడా మనకి కోరికలన్నీ నెరవేరడము ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. మనకి భగవద్గీతలో సేమ్ ఇలాగే వినడం వలన ఉపయోగం అనేసి ఇవే ఉపయోగాలు ఉంటాయి అనేసి మనకు ఒక చోట శ్లోక వస్తుంది. ఎవరికైనా గుర్తుందా ఏంటది అని? మచ్చిత్త మత్కరి ప్రాణం మచ్చిత్త మ్మ్. మత్కర ప్రాణ బోధయంత పరస్పరం కథయంత చున నిత్యం తుష్యంతి రమేష్. ఒకరినొకరు చెప్పుకుంటారు. ఓకే, భక్తులు ఇద్దరు కలిశారు అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు భగవంతుడి యొక్క కథలు చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పుకున్నాం. నేను అనేది వినడం వల్ల తినటం వల్ల లాభం. చాలా ఇంపార్టెంట్ శ్లోక. ఇది ప్రభుపాదుల వారు శ్రవణం కీర్తనం విష్ణు ఎన్నిసార్లు అన్నమాటది. ఆ శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాద సేవనం నేను మాతాజీ. భగవద్గీత అడుగుతున్నా. ఓహో, హరే ఓకే. కృష్ణ మాతాజీ, చివరి శ్లోకం మాత్రది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః. వినడం వలన దాంతో అని చెప్తున్నాను కదా మాతాజీ. అదేంటంటే ఎక్కడ కృష్ణుడు ఉంటాడో ఎక్కడ అర్జునుడు ఉంటాడో ఏం ఇక్కడ కూడా జరుగుతుంది అనేది. ఇవన్నీ దొరుకుతాయి అని చెప్పి చెప్తారు మాతాజీ. అవును, సంపద ఇవన్నీ ఉంటాయి అని చెప్పారు మాతాజీ. బట్ నేను అడుగుతుంది వినడం వలన. వినడం వల్ల. యా, ఇప్పుడు పథకం కృష్ణ అదేనా కాదు. పూర్తి రావట్లేదు. మనకి శూన్యం. నేను కానీ మాతాజీ కానీ ఎక్కువ కోట్ చేసాం. ప్రపాదులు వారైతే మాక్సిమం ఎన్ని లెక్చర్స్ ఇచ్చారో దాని మీద, ఆ శ్లోకం మీద. సతతం కృష్ణ చెప్పమంటారా? గెస్ట్ ధన్వంతి చేయలేరా? గాయత్రి మాతాజీ. కాదు. అధ్యాయం నెంబర్ చెప్పండి మాతాజీ, చూద్దాం ఫ్రైడే. మయ్యా శక్తి శ్రీ భగవాన్ 7.1 మాతాజీ. ఇప్పుడు చెప్పండి. మన పాట యోగం యుంజన్మదాశ్రయ. ఇంకా అసంఖ్యం సమగ్రం మాం యదా యథా యథా శత్రునః జ్ఞాస్యసి జ్ఞాస్యసి తచ్చృణు తచ్ఛృణు. శ్రవణం. శ్రవణం. సో వినడం వలన ఏం చెప్తాడు శ్రీకృష్ణ భగవాన్? ఏం చెప్తున్నాడు? ఓ పార్థ, మనస్సును నాయందే లగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగమును అభ్యసించుట ద్వారా నీవు నన్నెట్లు పూర్తిగా నిస్సందేహముగా తెలుసుకొనగలవో చెప్పెదను వినుము. సో భగవంతుడిని తెలుసుకోవడం అంటే ఏంటి మీనింగ్?
ఇవన్నీ పొందమా మనం? అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా అవుతాయి కదా. సో అందుకని శృణు తచ్ఛృణు, జాగ్రత్తగా విను. అదిగే ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే ధ్రువ చరిత్రను జాగ్రత్తగా మనము ఇందులో ఏమేం పాయింట్స్ ఉన్నాయి మనం అంతా డిస్కస్ చేసుకొని వింటూ ఉండడం మూలంగా మనలో కోరికలు పెరుగుతాయి, అనర్థ నివృత్తులు శ్రద్ధ ఇవన్నీ పెరుగుకుంటూ అనర్థ నివృత్తులు అయిపోయి మనం ప్రేమ దాకా వెళ్ళాము అంటే భగవంతుడిని తెలుసుకున్నట్టే కదా. సో అక్కడ చెప్పింది ఏంటి? వినడమే. ఇక్కడ చెప్పింది ఏంటి? వినడమే. వినిన తర్వాత ఈ ప్రాసెస్లు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏంటంటే పర్పోర్ట్లో మనకి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరికలు ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఏ కోరిక ఉన్నప్పటికీ అకామ సర్వకామో మోక్షకామ ఉదారధిహి తీవ్రేణ భక్తి యోగేన యజేతా పురుషం పరం. సో మనకి కోరిక ఉన్నా కోరిక లేకపోయినా మోక్షం కావాలి అనుకున్నా మనం చేయాల్సిందేంటి? భగవంతుడిని అర్చించడమే. సో అందుకొని ఈ విధంగా భగవంతుడిని అర్చించడం అంటే భగవంతుడి యొక్క భక్తుల గురించి విన్నా కూడా అది భగవంతుడికి చాలా ఇష్టం అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఏదోన్న కోరికతో కూడా మనం భగవంతుడిని చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ధ్రువ చరిత్ర చదివేసి నాకు సంపద కావాలి అనుకుంటున్నాను అని అయినా పర్వాలేదు, ధ్రువ చరిత్ర వినండి, తప్పేం లేదు. అదనమాట ఇక్కడ ప్రపాదులు వారు చెప్పడం. కోరికతో అయినా స్టార్ట్ చేయండి, కానీ మనకి ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో మనకి తెలియకుండానే ఆ కోరికలన్నీ కూడా నశించిపోతాయి. ముందు మొదలు పెట్టడం కోరికతోనే మొదలు పెడతాం. ఎగ్జాంపుల్ ధ్రువ మహారాజ్ కోరికతోనే వెళ్ళారు. ఎప్పుడైతే భగవంతుడు ఇస్తున్నాడో ఏమన్నాడు ఆయన? వద్దనేసారు. నేను గాజు నాకు పెంకులు ఇవ్వు, నాకు ఈ గాజు పెంకుల కోసమా నేను ఇలాగ వచ్చాను, ఇవి గాజు పెంకులతో సమానం నాకు అని చెప్పి చెప్పాడు అనమాట. సో మనకి తెలియకుండానే మనం ఒకప్పుడు ఎంత కోరికలు ఎంత అటాచ్మెంట్ ఎట్లా ఉండేవాళ్ళము మనకి తెలుస్తానే చేంజ్ వచ్చిందా ఇదంతా మనలో? అంటే మనం పూర్తిగా మారామని నేను చెప్పట్లేదు, బట్ ఎంతో కొంత మనకి ఇప్పుడు ఎవరైనా పార్టీలు చేసుకుంటున్నారు, తెగ రెడీ అయ్యారు ఇవన్నీ అనుకో, ఎందుకప్పా వీళ్ళు ఇలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని మనకు అనిపిస్తుంది. ఇంతకుముందు ఒకప్పుడు మనమే దాంట్లో ఉన్నాము, మనం ఎప్పుడు వెళ్దాము పార్టీకి, మనం ఎప్పుడు వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేద్దాము అనుకునే వాళ్ళం. ఇప్పుడు మమ్మల్ని పిలవకుండా ఉంటే బాగుండు అనే స్టేజ్కి మనం వచ్చామన్నమాట. సో అది తెలియకుండానే ఈ ప్రాసెస్లో జరిగింది. అదేంటి? ఈ భగవద్గీత భాగవతం వినడం వలన, ప్రసాదం వలన, సత్సంగం వలన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇంకా కూడా మనకి 46 47లో కూడా ఇంకా బెనిఫిట్స్ ఏంటి, ఏం మనకి ఫలశ్రుతి ఇంకా ఏమేం మనకి లాభాలు దొరుకుతాయి అనేది చెప్తూ ఉన్నారనమాట. శ్రుత్వైతశ్రద్ధయా భీక్ష్ణం అచ్యుత ప్రియ చేష్టితం భావేద్భక్తిర్భగవతి యయా స్యాత్ క్లేశ సంక్షయ. చదువుతారా మాతాజీ? హరికృష్ణ మాతాజీ. చదవండి. శృత్వైతచ్చన్ తశ్రద్ధయా మాతాజీ. ఒక్క నిమిషం. శృత్వైతశ్రద్ధయా భీక్ష్ణం అచ్యుత ప్రియ చేష్టితం భవేద్భక్తి భగవతి యయా స్యాత్ క్లేశ సంక్షయః. ధ్రువ చరిత్రమును వినువాడు శ్రద్ధాభక్తులతో అతని విశుద్ధ స్వభావమును అవగతము చేసుకొనుటకు మరలా మరల యత్నించువాడు విశుద్ధ భక్తి పదమును పొంది భక్తియుక్త సేవలో నెలకొనును. అట్టి కర్మలచే అతని భౌతిక జీవితము యొక్క త్రివిధ క్లేశములు నశింపగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంకా ఏంటి అంటే మనకి అప్పుడు ఈ ధ్రువ చరిత్రని ఎలా వినాలి అంటే శ్రద్ధతోటి. మనం ఇందాక అదే చెప్పుకున్నాం కదా, ఒకసారి వింటాము ఒక రకమైన అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్తే ఒకలాగుంటుంది, రేవతి గోపి మాత చెప్తే అప్పో ఈ పాయింట్లు ఇంకా ఉన్నాయి అనిపిస్తుంది. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఇంకా ఇంకా రిలైజేషన్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ విధంగా ఏంటంటే ధ్రువుడిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకొని దాని శ్రద్ధాభక్తులతోటి మళ్ళీ 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 మనము వింటూ ఉంటే ఏమవుతుంది అంటే ఆ ధ్రువుడి యొక్క విశుద్ధ స్వభావం ఏదైతే ఉందో అది మనకి అర్థం అవడానికి మనం అన్నిసార్లు వింటూ ఉంటాం అనమాట. సో అలా వింటూ 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 ఉండేటప్పటికి ఏమవుతుందంటే కొన్ని రోజులకి మనకి ఆ భక్తి భావం అనేది మనలో కూడా వస్తుందన్నమాట. వచ్చి మనం పూర్తిగా భక్తిలోకి వెళ్ళిపోతాం అనమాట. అది చెప్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఏదైతే త్రివిధ క్లేశాలు ఉంటాయో అవి అంటే అట్టి కర్మలచే అతని భౌతిక జీవితం త్రివిధ క్లేశాలు నశింపగలవు. అంటే పూర్తిగా పోతాయని. ఈ త్రివిధ క్లేశాలు అంటే ఏంటి అసలు ఫస్ట్?
ఆదిదైవిక ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక. ఆధ్యాత్మిక. కరెక్ట్. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక. సో ఈ మూడు కూడా అంటే ఇంక మనకి రావనా మీనింగ్ ఏంటి? అట్టి కర్మల చేతని భౌతిక జీవితం క్లేశములు నశింపగలవు అంటే మాతాజీ వస్తాయి అందులో కానీ తట్టుకునే శక్తి వస్తుంది మాతాజీ, తట్టుకునే శక్తి వస్తుంది. అది తక్కువ అనిపిస్తుంది మనకు. గోధుడంత పాదంలో ఎట్లా నీళ్లు నిలిస్తే వస్తాయో అట్లా దాటగలుగుతాం వాటిని మనం. అది ఒకటి మాతాజీ. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే విశుద్ధ భక్తియుత సేవలోకి వెళ్ళిపోయామో అంటే దాని మీనింగ్ ఏంటి? ఇంకా మనము సో ఈ భగవంతుడి దగ్గరికి బాధలు వెళ్తామనే ఉండవు కదా మాకు, నెక్స్ట్. ఈ ఇంక ఈ బాధలు బాధలు ఉండవు, ఉండవు కదా. మనం అక్కడికి ఉండవు. వెళ్ళామనుకో, భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ఈ త్రివిధ క్లేశాలు ఏవి కూడా మనకు ఉండవు. అంటే ఇంక మనం ఒకవేళ ఇంకా కొంచెం అనుభవించాల్సింది ఉన్నప్పటికీ కూడా మనల్ని శాంక్షన్ చేసి భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఒకటి మీరు విశుద్ధ అన్నట్టు భక్తుల పరిస్థితి యా మాతాజీ, విశుద్ధ మాతాజీ, భక్తుల ఒకటి పరిస్థితి. హరే కృష్ణ. కరెక్ట్ మాతాజీ, విశుద్ధ భక్తి. ఎందుకంటే అదే కదా మనం ఎక్కువ సార్లు మనము భక్తితోటి శ్రద్ధతోటి మనం మళ్ళీ 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 వింటా ఉంటే ఏమవుతుంది, మనకి ఆ ధ్రువుడి యొక్క విశుద్ధ భక్తి గుణాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. దాంతో మనం భక్తిలోకి వెళ్తాం అనమాట. సో ఆటోమేటిక్ మనం భక్తిలోకి వెళ్ళి ఎప్పుడైతే విశుద్ధ భక్తిలోకి వెళ్తామో సో మనకి ఈ త్రివిధ క్లేశాలు అనేవి ఉండవు అనమాట. అది ఇక్కడ అంటే అచ్యుత ప్రియం మెయిన్ గా మనకి చెప్తుంది ఏంటంటే భగవంతుడికి ప్రీతి పాత్రలాగా అయిపోతాం అనమాట. సో అప్పుడు భగవంతుడే చూసుకుంటాడు కదా మనల్ని, ప్రాబ్లమ్స్ రాకుండా. సో అది మెయిన్ గా ఇక్కడ మీనింగ్ అనమాట. ఓకే. సో అందుకే ఇక్కడ ఏంటంటే మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు, మనకి ఏంటంటే ఆయన యొక్క స్వభావం, ధ్రువుడి యొక్క స్వభావము, యశస్సు ఇవన్నీ కూడా మహోన్నతమైనవి కాబట్టి దాని ద్వారా మనం కూడా నేర్చుకొని మనకి ఆ లక్షణాలు వచ్చాయి అంటే మనకి భగవంతుడికి ప్రియమైన వాళ్ళం అవుతాము అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడికి ఎవరంటే ఎక్కువ ఇష్టం? భక్తులు మాతాజీ. భక్తులంటే ఇష్టం అనమాట. సో అదే ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు మనకి. ఇంకేంటంటే భగవాని కర్మలు లీలలు శ్రవణం మనోహరములైనట్లు అతని భక్తుల్ని గురించి కూడా వినటం అంతే ఆనందకరంగా ఉంటుంది. సో మనం ఇప్పుడు నేను అసలు కృష్ణ గురించి విందామని వచ్చాను, ఇక్కడ ఏంటో ఈ మాతాజీ వాళ్ళు ధ్రువుడిది అంటారు, ఇది అంటారు, ఇది అంటారు అని ఇవి చెప్పుకుంటా ఉంటున్నారు. చక్కగా 10th క్యాంటోస్ కృష్ణ లీలలు చెప్పొచ్చు కదా, అన్ని కృష్ణుడి గురించే వినొచ్చు కదా అని అలా అని మీకు అలా అనిపిస్తుందా? లేదు మాతాజీ. ఎందుకంటే ఈ లేదు మాతాజీ, భగవంతుడి యొక్క భక్తుల భక్తుల యొక్క చరిత్రలు లీలలు వినాలనిపిస్తుంది. వింటుంటే కూడా భక్తుల ఎంతో చరిత్రలు ఆనందం వినాలనిపిస్తుంది మాతాజీ. ఏం మాతాజీ? భక్తుల చరిత్రలు విందాం అనిపిస్తుంది మాతాజీ. ఎస్, అది నిన్న కూడా మనకి జయశ్రీ మాతాజీ చెప్పారు. మాతాజీ ఆ మాతాజీ గురించి చెప్తా ఉంటే నాకు ఎంత ఎంత ఆనందం అంటే ఒక రకమైన బాధ ఉంది, ఒకవైపు అబ్బా మాతాజీలు కూడా ఇంత మంచిగా ఉన్నారు అనేసి వాళ్ళ గురించి ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంది అని చెప్పి చెప్పారు కదా మాతాజీ. సో ఆ విధంగా ఏంటి అంటే మనకి భగవంతుడే కాదు, అంటే ఎప్పుడైతే భక్తిలో ఉంటారో వాళ్ళకి, మేబీ మిగతా వాళ్ళకి మనం చెప్పలేకపోవచ్చు అందరికీ ఇలా ఉంటుంది అని, బట్ భక్తిలో ఉండే వాళ్ళకి ఏంటి అంటే భగవంతుడే కాదు సేమ్గా వాళ్ళకి సమానమే అనిపిస్తుంది భక్తుడి యొక్క లీలలు కూడా. ఆ లీలలు కూడా వినడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట. సో మీకు ఈ తర్వాత నాకు దామోదరి తీసుకోబోతుంది, దాంట్లో కూడా ఇప్పుడు ఇప్పుడు విదురుడు అడుగుతాడనమాట మైత్రేయుని మళ్ళీ అక్కడి ప్రచేతాస్కి ఏం చెప్పారో ఏంటో చెప్పవా నువ్వు నాకు అని చెప్పేసి అడుగుతారనమాట. ఎందుకు ఆయనకు అంత కుతూహలము అంటే ఆ భక్తులు అనేవాళ్ళు కలిశారు, వాళ్ళు ఏం చెప్పుకుంటారు భగవంతుడి గురించో లేకపోతే భక్తుల గురించో మాట్లాడుకుంటారు. సో అది నాకు వినాలని ఉంది, నాకు చాలా కుతూహలంగా ఉంది, ఇంకా ఏమేం మాట్లాడుకున్నారు నాకు చెప్పవా అనేసి అడుగుతూ ఉన్నారనమాట. సో అలాగా ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి అలాగ వాళ్ళు ఎప్పుడు భక్తుల గురించి వినడం కూడా అంతే ఆనందం కలిగిస్తుంది, అంతే హాయిగా అనిపిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళంటే భగవంతుడికి కూడా చాలా ఇష్టము అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే. సో మనం ఏంటంటే ధ్రువ చరిత్ర ద్వారా మనం కూడా మహాభక్తులు అవ్వడం కుదురుతుంది అనమాట. సో ఆ మహాభక్తులు అయ్యాము అంటే ఏంటి అంటే మనకి ఈ భౌతిక జీవనం అంతమైనట్టే అనమాట. అంటే మనకి ఇది ఎండ్ అయిపోయింది, ఆధ్యాత్మిక జీవితం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. మహత్వమిచ్చితాం తీర్థం శ్రోతుశీలాదయో గుణాః యత్ర తేజస్తిదుచ్చూనాం మనో యత్ర మనస్వినాం. హరే కృష్ణ. హరే కృష్ణ చదవండి మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. సరోజిని మాతాజీ మీరు నెక్స్ట్ వద్దరు, నాగచంద్రిక మాతాజీ మీరు చదువు. హరే కృష్ణ. ఈ సన్యాసం మాతాజీ మీరే అంది ఇప్పుడు చదువుతానని. లేదు నాకు మాతాజీ, ఆ, నేను ఫస్ట్ అన్నాను. నేనే అన్నాను మాతాజీ.
ఓకే, సన్యాసం మాతాజీ అయితే మీరు చదవండి. నాకేమో వాయిస్ తనలాగా అనిపించింది. మాతాజీ బాగోలేదు వాతావరణం. హరే కృష్ణ. మహత్వమిచ్చతాం తీర్థం శ్రోతృశ్రీలాదయో గుణాః యత్ర తేజస్తదిచ్చూనాం మనో యత్ర మనస్వినాం. శీల ప్రపాదికి. ఈ ధ్రువ చరిత్రమును వినివాడు ధ్రువుని వలనే మహోన్నత గుణములను పొందును. ఆది ఆధిక్యమును తేజమును లేదా ప్రభావమును కోరువానికి అవ్వానిని సాధించుటకు విధానం అదియే. సన్మానమును కోరు మనస్సులకు ఇదే యుక్తమగు సాధనము. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. సో మాక్సిమంగా ఏంటంటే మనం ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం అనుకోండి, మనం కోరుకునేది ఏంటి అంటే లాభ, ప్రతిష్ట, గౌరవం ఇవన్నీ కూడా మనం కోరుకుంటూ ఉంటాం అనమాట. సో అందుకనే ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ప్రపాదుల వారు కాదు సారీ, మనకి మైత్రేయుల వారు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఈ ధ్రువ చరిత్రను మనం చదువుతూ ఉంటామో వింటూ ఉంటామో ఏమవుతుంది అంటే ధ్రువుడి యొక్క మహోన్నత గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు వస్తాయి. సో భక్తిలోకి దిగాము అంటే ఏంటి, మహాభక్తులు అయ్యాము అంటే ఆటోమేటిక్గా మంచి గుణాలన్నీ మనలో కూడా వస్తాయా లేదా? మంచి గుణాలు లేకుండానే మహాభక్తులు అయిపోతారా ఎవరైనా? అలా అవ్వరు మాతాజీ, వాళ్ళ వల్ల అవ్వలేరు కదా. సో నేర్చుకోవాలి. అందుకని మనకి మైత్రేయులు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఆటోమేటిక్గా మహోన్నతమైన గుణాలన్నీ కూడా వస్తాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ తేజము, ఆధిక్యం అంటే వాళ్ళ గురించి చెప్పుకోవడము, వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు మనకి ఎవరైనా ఇప్పుడు మనకి బాగా క్లాస్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి మనం చర్చించుకుంటూ ఉంటామా లేదా, వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడాను? చర్చించుకుంటాం మాతాజీ. హరే ఓకే, కృష్ణ. అది వదిలేయండి. ఇప్పుడు మనకి ఆ ప్రభుపాదుల వారు ఉన్నారనుకోండి, ప్రభుపాదుల వారు ఇప్పుడు ఉన్నా లేకపోయినా కూడా మనందరం ప్రభుపాదుల గురించి నిజంగా మనం చూసామా? ప్రభుపాదుల వారిని చూడలేదు, కానీ మనం ఆయన గురించి ఎందుకు చర్చించుకుంటున్నామంటారు? ఆయన తన భక్తుడు లీలా కదా, లీలా వింటున్నాం కదా మాతాజీ. ఆయన భగవంతుడు యొక్క భక్తుడు. గుణాలు భక్తి వలన మనం తలుచుకుంటున్నాం అనమాట. సేమ్ అదే ఇక్కడ చెప్తాం. ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా కూడాను మన యొక్క యశస్సు, గౌరవం అనేది అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన చిన్న పిల్లలు ఉన్నారు, మన క్లాసుకి వస్తారు, నాకు వాళ్ళకి అసలు ప్రభుపాద అంటే ఎవరో తెలియదు, కానీ బుక్ తీసిన వెంటనే మాతాజీ ఇది మాకు తెలుసు, ఈయన ప్రతి ఇస్కాన్ టెంపుల్లో ఉంటారు మాతాజీ, అక్కడ మనకి ఆ దండ వేసి ఉంటుంది మాతాజీ, ఒక్కోసారి మేము మనిషి అనుకొని వెళ్ళిపోయాం మాతాజీ దగ్గరికి అనేసి చెప్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు వాళ్ళ పిల్లలకి అమ్మ ఇదంతా మనకి ఇది నేర్పింది, ఇస్కాన్ చేసింది, ఇదంతా ఇది అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. సో ఇప్పుడు భౌతిక ఓకే భక్తులవి మనకు అర్థమైంది, బట్ మామూలుగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు తలుచుకోరా ప్రభుపాదని? వాళ్ళు అసలు ఎందుకు తెలియదు తలుచుకోరు. కాబట్టి తెలియదు మాట అసలు తెలియదు ప్రపాద కాబట్టి గురించి మామూలు వాళ్ళకి అసలు తెలియదు. వాళ్ళకింత ఎంతో తెలియదు మాతాజీ. తెలియాల్సింది. ఇప్పుడు నా క్లాస్కి వస్తారు పిల్లలు, వాళ్ళు వాళ్ళు మరి ఎప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు కదా, అయినా కూడా ఎలా తెలిసింది? అనుకోకుండా గుడికి వెళ్తారు, అక్కడ ఒక ఆయన ఉన్నారు, ఏమనిపిస్తుంది, అయ్యి ఈయన ఏదో పెద్ద గొప్పవాడు, లేకపోతే ఈయన దండ పెట్టి ఈయనకి ఇంత ఫోటో పెట్టేసి దండేసేస్తారా ఏంటి, ఈయనకి రోజు ఆరతేస్తారా ఏంటి, ఏం అనుభవం, ఏమి సంపాదించాడురా గొప్పతనంగాను అనిపిస్తుందా లేదా? ఎస్ నిజమే మాతాజీ, కరెక్ట్ గా మాతాజీ. అనిపిస్తుంది మాతాజీ. ఎందుకంటే మా అక్కనే చెప్పింది, ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళానే అక్కడ ఒక మనిషి కూర్చున్నాడు అనుకున్నాను నేను, ఆయనను ఉమ్. చూస్తే ఎంతో ఆనందం అనిపించింది, పూలదండ వేశారు ఆయననే, నానే ఇదంతా చేశాడు అని అడిగింది మాతాజీ నన్ను. హరే ఆ, కృష్ణ. మరి ఎందుకు తెలియదు మాతాజీ? కాకపోతే మనకేంటంటే ఒక మంచి భక్తుడు లాగా మంచి గుణాలు ఉండి ఇంత మంచి పని చేశారు అని మనకు తెలుస్తుంది. బట్ భౌతికంగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఏమైనా భలే సన్మానం సంపాదించాడురా, ఆ సూపర్ రా అసలు, ఎక్కడికి వెళ్ళి ఇస్కాన్ టెంపుల్లో ఇంకేముంది, ఈయన పేరు మారు మోగిపోతుంది అనేసి ఇట్లా చెప్పుకుంటారు. బట్ చెప్పుకునే విధానం పేరు, బట్ కానీ పేరుందా లేదా, గొప్పతనం నడుస్తుందా లేదా, ప్రతి ఒక్కళ్ళ నోట్లో నానుతుందా లేదా? తప్పకుండా అందరి నోట్లో కనిపిస్తుంది, నానుతున్నాం నానుతుంది మాతాజీ. అది ఓకే, అది మనకి భక్తులకి ఒక రకంగా తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఇంకో రకంగా తెలుస్తుంది అనమాట. అంతకుమించి ఇంకా అదే ఇక్కడ ప్రపాదుల వారు చెప్పడం, ఆ ధ్రువ చరిత్ర చదివి భక్తుడు అయ్యి మనకి మా లక్షణాలన్నీ కూడా మనం పెంపొందించుకున్నాము అంటే ఆటోమేటిక్గా మనకి ఈ యశస్సు, సన్మానాలు, గౌరవాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎందుకు అనేది మనం ప్రపాదుల ఎగ్జాంపుల్తో మనకు అర్థమవుతుంది. ఓకే, అదే ఇక్కడ ప్రపాదుల వారు కూడా చెప్తున్నారు అనమాట.
మహోన్నతులైన వారి మహద్గుణములని ఎల్లరూ వినగోరుదురు. ధ్రువుని కార్యకలాపమును శ్రవణము చేసి అవగాహన చేసుకున్నట్టు ద్వారా మహానుభావులకు వాంఛనీయమైన అభీష్టములు ఈరేడగలము. ఓకే, సో ఆటోమేటిక్గా వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పి. ఎందుకంత ప్రాముఖ్యత వస్తుంది అంటే ఆ గుణాల వలన, భక్తి వలన. ఓకే, సో ఇప్పుడు మనకేంటంటే 45 నుంచి 47 వరకు కూడా మనం ఎప్పుడైతే ధ్రువ చరిత్ర వినడం వలన ఈ శ్రద్ధాశక్తులతోటి ఏవైతే మనకి రకరకాల ఏమైనా లాభాలు ఉన్నాయి అనేది చెప్పారనమాట. అయితే ఎప్పుడు వినాలి, ఎలా వినాలి, ఎక్కడ వినాలి, ఎవరితో వినాలి అనేది మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు. అది చర్చించుకుందాం మనం. సో మనకి 48 నుంచి 50 శ్లోకాల వరకు కూడా మనం ఏ విధంగా దాన్ని అంటే మనం మనం ఆ కథ ధ్రువుడి యొక్క చరిత్రను వినాలి అని, ఎవరితోటి వినాలి, ఏ టైంలో వినాలి అనేది మనకి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇప్పుడు వీళ్ళు చెప్పిన టైంలోనే వినాలా? ఇప్పుడు ధ్రువ చరిత్ర ఈ టైంలో చదివితేనే మంచిదంట. ఓకే, ఎగ్జాంపుల్ ఏకాదశి రోజు అన్నారను అంటే మిగతా రోజుల్లో వినక్కర్లేదని వినాలి వినాలి మాతాజీ. ఆ రోజు కూడా ఎప్పుడైనా వినొచ్చు, వినొచ్చు మాతాజీ. లేకపోతే ఎప్పుడైనా వినొచ్చు ఎందుకంటారు మరి? మాతాజీ. ఓకే, ఎనీ ఆ శ్లోక వచ్చినప్పుడు చర్చించుకుందాం. నేను చర్చ పెడితే అది మరీ దారుణంగా అయిపోతుంది ఈ మధ్య. ఓకే ఓకే. ప్రయత కీర్తయేత్ ప్రాతః సమవాయే ద్విజన్మనాం సాయం చ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహత్. ఆ, హరే కృష్ణ. హరే కృష్ణ సరోజన మాతాజీ. మాతాజీ చదవండి. ప్రయతా కీర్తయత్వాతం సమావాయే ద్విజాన్మనం సాయం చ పుణ్యలోకస్య ధ్రువస్య పుణ్యశ్లోక చరితం లోకస్య ధ్రువస్య చరితం మహాత్. మైత్రేయముని ఇట్లు ఉపదేశించుతున్నాడు. ధ్రువుని చరిత్రమును, కర్మలను మనుజుడు బ్రాహ్మణుల సాంగత్యమున గాని లేదా ఇతర ద్విజుల సాంగత్యమున గాని ఉదయ సంధ్యలలో భక్తి శ్రద్ధలతో కీర్తించవలెను. హరే కృష్ణ మాత్రమే. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం ఎప్పుడు అంటే ఎవరితోటి అంటే ఇది ధ్రువుని చరిత్రని కర్మల్ని అంటే ధ్రువుడి యొక్క పూర్వ చరిత్ర, పనిచేసిన విధానం, తపస్సు చేసిన విధానం, ఇవన్నీ కూడాను బ్రాహ్మణుల సాంగత్యమున లేదా ద్విజుల సాంగత్యం ఎందుకంటారు? వాళ్ళకి జ్ఞానం ఉంటుంది కదా మాతాజీ, బ్రాహ్మణులకి. వాళ్ళు తెలుసుకునే కదా మనకి చెప్తారు. ఓకే, ఇంకా హరే కృష్ణ మాతాజీ. వాళ్ళు సత్వగుణంలో ఉంటారు మాతాజీ. వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. కరెక్ట్. ఎప్పుడు భగవంతుడి సేవలో ఉంటూ ఉంటారు. వాళ్ళు కూడా శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళని యోగ్యమైన వారు కదా మాతాజీ, యోగ్యులు కదా మాతాజీ వాళ్ళు. యోగ్యుల పరంపర కిందేమో మాతాజీ అది అంటే భక్తులు వాళ్ళు. యోగులు వాళ్ళంటే వాళ్ళు యోగంలో యోగం చేస్తారు కదా మాతాజీ, భక్తి యోగం యోగం అని. మాతాజీ, అలా భక్తి. కాదు ఓకే, మాతాజీ. హరే కృష్ణ భక్తి మాతాజీ. యోగము చెప్పండి. చేస్తారు ఇప్పుడు కదా మాతాజీ, బ్రాహ్మణులు అంటే భక్తి యోగం. వైష్ణవులే కదా యోగ్యులైన మాతాజీ. వారు మాతాజీ, యోగ్యులైన వారు మాతాజీ. హరే ఓకే, కృష్ణ. యోగ్యులైన వారు. ఓకే, యా, హరే కృష్ణ మాతాజీ. చెప్పండి ఇప్పుడు సన్యాసి. బ్రాహ్మణులు అంటే మీరు చెప్పారు కదా అప్పుడు బ్రాహ్మణులు కన్నా వైష్ణవులు అని. ఆ అవును, జ్ఞానం వాళ్ళకి పుస్తకాలు, వేదాలు, భగవద్గీతలు, గురు పరంపరలో తెలుసుకుంటారు కదా మాతాజీ. అంచేత ఆ వైష్ణవుల సాంగత్యంలోనే మనం వినాలని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ మాతాజీ. ఎస్, ఇంకా ఇంకెవరినైనా చెప్తారా? ఇదే ఫైనలా? నేను సింపుల్ గానే అడిగాను, దీంట్లో ఏమీ లేదు అంతరార్థం. అది కూడా భక్తుల చెప్తున్నాను. సాంగత్యంలో వినాలి మాతాజీ, అది ఇంపార్టెంట్. భక్తుల సాంగత్యంలో వినాలి, అది ఇంపార్టెంట్. కరెక్ట్ మాతాజీ. ఇక్కడ బ్రాహ్మణుల సాంగత్యం అని ఎందుకు అన్నారు అంటే ఇది ఎప్పటిది, ఇది ధ్రువ చరిత్ర అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతంలో మనకి కలియుగంలో అందరూ కూడా ఎవరు? శూద్రులే. దేనికి? శూద్రులు. అందరూ అందుకని సూత్రులు. ఈ కలియుగంలో ఇప్పుడు చెప్పే బ్రాహ్మణులు అని కాదు, యాక్చువల్గా కలియుగంలో అందరూ కూడా శూద్రుల కిందే. ఆ రోజుల్లో బ్రాహ్మణులు అంటే వాళ్ళకొక వేదాలు చదువుకొని ఉండేవాళ్ళు, చక్కగా దాన్ని నెమరు వేసుకొని వాళ్ళకి ఇంకొకటి ఏమీ ఉండేది కాదు, రెండో పనేమీ చేసేవాళ్ళు కాదు, వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళు పంచుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటంటే మనం ఎందుకు ప్రభుపాదది భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు చదువుతున్నాం, యథాతథం ఎందుకు చదువుతున్నాం? మనం మనం ఏం చెప్తాము? ఎవరికైనా యథాతథం ఎందుకే చదవాలి అంటే ఏం చెప్తాం మనం? దానిలో ఏ కల్పితాలు ఉండవు.
అది ఏమి కల్పితాలు ఉండవు. కృష్ణుడు ఆ, ఏమంటారు, ఏ ఉద్దేశంతో అర్జునుడికి చెప్పాడో, అర్జునుడు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాడో అదే పద్ధతిలో ఇక్కడ చెప్పబడింది. సో దాంట్లో మౌనుగా కల్పితం అనేది వాళ్ళకి ఏమనిపించిందో అది రాయడాలనేది అది లేదు. అందుకని యథాతథం అక్కడ కృష్ణుడు ఏ ఉద్దేశంతో చెప్పాడు, అర్జునుడు ఏది అర్థం చేసుకున్నాడు, యాజ్ ఇట్ ఈస్ యథాతథంగా రాయబడింది అని. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఓన్గా ఏమీ కల్పరేట్ చెయ్యరు అనమాట. ఈ బ్రాహ్మణులు వీళ్ళు నేర్చుకుంటారు, మీరు అందరు చెప్పినట్టు గురు పరంపరలో నేర్చుకుంటారు. నేర్చుకున్న దాన్ని ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా యథాతథంగా అందిస్తారు. వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ఏమీ కలుపుకోరు. ఇంకా చెప్పాలి అంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా అందిస్తారు మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో రాసిన దానిలోంచి మనం ఎన్ని రకాలు తీసుకుంటున్నాం మనం. ఒకసారి డిస్కషన్ పెట్టుకున్నప్పుడు దీన్ని ఎలా చేసుకోవచ్చు, దీన్ని ఎలా చేసుకోవచ్చు, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని మనం ఎన్ని రకాలుగా తీసుకుంటున్నాము. అదే అన్నమాట ఇక్కడ. అందుకని అలాంటి వాళ్ళ సాంగత్యంలోకి వెళ్తే మనం కరెక్ట్ లెసన్ అర్థం చేసుకుంటాము. ఇప్పుడు లేకపోతే ఏముంది, ఇప్పుడు ద్రౌపది మామూలుగా మనం చదివేసి ఎవరితో పడితే వాళ్ళతో చదివేసామనుకోండి, ఓ మనం తపస్సు చేసేసుకొని మనకు కావాల్సినవి అన్నీ పొందొచ్చు, సరే పదండి మన ఊరికే తపస్సు చేద్దాం. కానీ ఆ తపస్సు అనేది ఎంత నిష్ఠగా చేశారు ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటున్నాము. దానికి ఒక గురువు కావాలి, ఒక మంత్రం ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఏముంది, వెళ్ళిపోయి అడవిలో కూర్చొని తపస్సు చేసేస్తే మన కోరిక తీరుతుందంట అనుకుని వెళ్ళి అడవిలోకి వెళ్తే ఏమవుతుంది? సో దాని అసలైన అర్థము వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు అనమాట. సో దానికోసమని ఎప్పుడు నువ్వు ఇలా అయితే బ్రాహ్మణుల సాంగత్యంలో ద్విజుల అంటే ద్విజ అంటే ఎవరు? 2 జన్మలు తీసుకున్నవారు. 2 జన్మలు. ఒకటి తల్లిస్తే రెండో జన్మ ఎవరిస్తారు? గురువు. గురువులు. గురువు ఇస్తారు. సో ఆ గురువు ద్వారా మనం ఏంటంటే జ్ఞానాన్ని తెలుసుకొని ఉంటాం. కాబట్టి అలాంటివంటే వాళ్ళు వైష్ణవులతో సమానం. వాళ్ళ సాంగత్యంలో మనం ఉదయము సాయంకాలము కూర్చొని భక్తి శ్రద్ధలతో కీర్తించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనకి అసలు ఇస్కాన్ ఎందుకు క్రియేట్ చేశారు చెప్పండి? ఎందుకు నిరంతరము బ్రహ్మ- నిరంతరము భక్తిభావంతో ఉండడానికి మాతాజీ. ఓకే, ఇంకా చైతన్యంతో శ్రీకృష్ణ పరమాత్మని గురించి తెలియజెప్పడం కోసం మాత్రం. శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలియజెప్పడం కోసం, ఇంకా మనం అందరం కూడా భగవంతుని చేరుకోవడానికి మాత్రమే, మన ఇంటికి మనం వెళ్ళడానికి. మనమందరం భగవంతుడి చేరుకోవడానికి. ఓకే, ఇంకా భక్తుల చైతన్య సాంగత్యం మహాప్రభు పొందడం మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ చైతన్య. ఒకసారి లక్ష్మీ ప్రసన్న చెప్పండి. ఆ, చైతన్య మహాప్రభు సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం కోసం, అందరూ భక్తిలోకి రావడం కోసం. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరో? కృష్ణవేణి మాతాజీ. భక్తుల సాంగత్యం కూడా దొరుకుతది కదా మాతాజీ. అందుకోసం భక్తుల సాంగత్యం దొరుకుతుంది. కరెక్ట్. ఇంకా భగవంతుడు ఏదైతే మాతాజీ చెప్పారో అది భగవంతునికి కృష్ణ చైతన్యంలో. కృష్ణ చైతన్యంలో ఉండని పద్మాక్షి మాతాజీ మీరు చెప్పడం. ఇంకెవరో అంటే ఏదో చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, భగవంతునికి మనకున్న సంబంధాన్ని మర్చిపోయాం మాతాజీ మనం. సో ఆ దాన్ని సంబంధాన్ని మనకి మళ్ళీ గుర్తు చేయడం కోసం. ఇస్కాన్ అనేది మెయిన్ గా స్థాపించారు మాతాజీ. ఓకే, సో ఓకే, మీరు అందరూ చెప్పింది కరెక్ట్. కానీ ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఇక్కడ ఎందుకు అంటే ఇప్పుడు మనం 24 గంటలు భక్తిలో ఉండడానికి ఒకటి మనకి మాతాజీ చెప్పారు, సన్యాసం మాతాజీ. దాంతోపాటు మన అందరం ఇప్పుడు ఈ భక్తుల సాంగత్యం, బ్రాహ్మణులు ద్విజుల సాంగత్యంలో మనము ఈ వినడం భగవంతుడి గురించి కానీ భక్తుల గురించి కానీ వినడం కోసం అనేది ఇక్కడ. సో మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాము అనుకోండి, అక్కడ ఎప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? భగవంతుడి రీచులు కథలు ఇస్తూ ఉంటారు మాతాజీ, టీచింగ్ ప్రసంగాలు. జరుగుతూ ఉంటుంది, లేకపోతే చాంటింగ్ అవుతూ ఉంటుంది అక్కడ మనకి ఈ బ్రాహ్మణులు. సో అది ఒక అడ్వాంటేజ్ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఇస్కాన్ దేనికి అంటే మూడో కారణం ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు అందరూ కూడా కలియుగంలో అందరూ కూడా శూద్రులే. వీళ్ళందరినీ బ్రాహ్మణులుగా వైష్ణవులుగా మార్చడం కోసమే ఈ ఇస్కాన్ని స్థాపించబడింది అని చెప్తున్నారు. సో ఈ 3 రీజన్స్. ఓకేనా? ఒకటి మన 24 గంటలు భక్తి భావంలో ఉండడానికి. రెండు అంటే మీరు అందరు చెప్పినవి కరెక్టే మాతాజీ, బట్ ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తుంది అనమాట, నేను చెప్తుంది కాదు అది. సో ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే మనకి
ఈ ప్రతి కేంద్రంలో కూడాను ఉదయం సాయంకాలం మధ్యాహ్న సమయాల్లోనే కాక 24 గంటలు కూడా నిరంతర భక్తి సేవ కొనసాగుతూనే ఉండును ఇస్కాన్లో. ఓకే. సో ఇంకా తర్వాత ఏంటి అంటే మనకి ఈ కృష్ణ చైతన్య సంఘంలో చేరి మంత్రదీక్షను పొందిన ద్విజుడు కావచ్చును. సో ద్విజులు మనము ఎవరిని అంటే ఆ ద్విజులు తయారు చేయడం అనేదే మెయిన్గా ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. సో వాళ్ళ సాంగత్యంతో మనం ఈ భగవద్గీత భాగవతం వినడానికి అనేది ఇక్కడ చెప్పారు చూడండి. కలియుగంలో ప్రతి ఒక్కడు శూద్రుడే. ప్రపంచ జనాభా అంతయు శూద్రులే కనుక ఆధ్యాత్మిక జ్ఞానం నశించి వారు దుఃఖభాగులగుచున్నారు. కనుకనే ప్రపంచమంతటను ఆధ్యాత్మిక జ్ఞానమును ప్రచారం చేయు నిమిత్తము యోగులకు బ్రాహ్మణులను తయారు చేయుటకే మా కృష్ణ చైతన్యోద్యమం ప్రారంభించబడినది. ఓకే. మీరు అందరు చెప్పింది కరెక్టే. ప్రచారం జరగాలి, మనకి మన సంబంధాన్ని గుర్తు చేయడానికి అని, మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకోవాలి అని, ఇవన్నీ కరెక్టే. కాకపోతే ప్రతి ఒక్కళ్ళని కూడాను ఈ భక్తిలోకి దించడం కోసం మనకి ఈ బ్రాహ్మణులను తయారు చేయడం అనేది మెయిన్ అన్నమాట. సో ఆ బ్రాహ్మణులు ఆటోమేటిక్గా ఏం చేస్తారు? వాళ్ళు ప్రచారమే చేస్తారు అన్నమాట. సో ఎవరైనా మీ ఇస్కాన్ దేనికి అంటే మీరు ఈ చాప్టర్లో ఈ 48 శ్లోకా తీసుకోండి. ప్రభుపాదుల వారు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా చెప్పండి. మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. మీ ఇస్కాన్ ఎందుకు, ఇన్ని ఉండయిగా, మీరు స్పెషల్గా ఎందుకు కావాలంట, అది ఇది అని అడుగుతూ ఉంటారు కదా మనకి. చాలా మంది అడుగుతుంటారు మాతాజీ, ఇన్ని ఉండంగా మళ్ళీ మీ ఇస్కాన్ అని కొత్తది ఎందుకు అని. విన్నారా లేదా? అడుగుతారు మాతాజీ, అడుగుతారు. కాకపోతే ఇంత సూక్ష్మమైన సమాధానం ఆ ప్రభుపాద వల్లే వినాలి, తర్వాత మీ వల్ల వినాలి. అది మనకి తెలిసింది. అది ఇంకా తెలియంది మరొకటి ఉన్నది. విన్నా గుర్తురాదు. అంతేలే మాతాజీ. బట్ కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా ప్రభుపాద నోటి నుంచే వచ్చింది కాబట్టి ఇది ఆయనే రాశారు కాబట్టి ఇది మనం స్టాండర్డ్గా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా సుపీరియర్ అనమాట. మంచి సూక్ష్మం. పౌర్ణమాస్యాంసి నీవాల్యాం ద్వాదశ్యాం శ్రావణేథవా దినక్షయే వ్యతిపాతే సంక్రమేర్కా దినేపి వా శ్రావయే శ్రద్ధధానానాం తీర్థపాదాపదాశ్రయః నేచం స్తత్రాత్మనాత్మానం సంతుష్ట ఇతి సిద్ధ్యతి. చదవండి మాతాజీ. లక్ష్మీ మాత చదవండి. పౌర్ణమాస్యాంసి నీవాల్యాం ద్వాదశ్యాం శ్రవణేథవా దినక్షయే వ్యతిపాతే సంక్రమేర్కదినేపి వా శ్రావయే శ్రద్ధధానానాం తీర్థపాదపదాశ్రయః నేచం సత్రాత్మనాత్మానం సంతుష్ట ఇది సిద్ధ్యతి. భావం. హరే కృష్ణ. దేవదేవుని పాదపద్మములను ఆశ్రయించిన వారు పారితోషికము లేకుండా ఈ ధ్రువ చరిత్రమును కీర్తించవలను. ముఖ్యంగా పౌర్ణమి యందు, అమావాస్య యందు, ద్వాదశి యందు, శ్రవణ నక్షత్రమునందు, ఏదేని ప్రత్యేక తిథి అంతమునందు, వ్యతిపాతమునందు, మాసాంతమున లేదా ఆదివారమున దీనిని కీర్తించవలను. అట్టి కీర్తనమును శ్రద్ధావంతులకు శ్రోతల సన్నిధిలోనే కావింపవలను. ఎటువంటి వ్యాపార ధోరణి లేకుండా ఆ రీతిని కీర్తనము కావించినచో పఠించువాడు శ్రోతలు నిక్కముగా పూర్ణత్వం పడగలరు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎన్ని చెప్పారో చూడండి మనకి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇవన్నీ మనం పాటించాలి. ఓకే, ఇందులో కొన్ని కంపల్సరీ పాటించాలి కాదన్ను. బట్ ఇప్పుడు పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, ద్వాదశి, శ్రవణ నక్షత్రం ఇలాంటప్పుడు మాత్రమే మనం కీర్తించాలి అని చెప్తుంది. అంటే మిగతా రోజులు వద్దనే మీనింగ్ కాదు మాతాజీ, ఇది ఎందుకు ప్రత్యేకం. చెప్పారు? అప్పుడు చేయకపోయినా కనీసం ఇప్పుడైనా చేయండి, ఎప్పుడైనా పారాయణ చేయాలని. అప్పుడు ఎక్కువ ఫలం ఇస్తుందని. ఇప్పుడు మనకి దామోదర మంత్ వస్తుంది. రేపు మనకి 8వ తేదీ నుంచి మొదలవుతుంది అక్టోబర్. సో ఆ టైంలో మనం ఏం చెప్తాము? దామోదర ఆరతి చేస్తే ఏం వస్తుందని చెప్తాము? అంటే మిగతా రోజుల్లో ఆరతి చెయ్యొద్దా? ఓన్లీ దామోదర మంత్లోనే చేయాలనే? కరెక్టే కదా? కాదు మాతాజీ. ఆ రోజుకి ఎక్కువ, దానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. నిత్యరూపిణి మాత అలా చెప్పింది అంటే కరెక్ట్. చేస్తారు. ఎందుకు అంటే ఇది భక్తుల కోసం అని కాదు యాక్చువల్గా. ఇది
కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళకి చూడండి, ఇప్పుడు మనకి డిస్కౌంట్ సేల్ ఉందన్నా, ఇప్పుడు షాప్కి వెళ్ళాలి అనుకో, మామూలుగా ఏమంత మూడు ఉండదు. బట్ కానీ లేదు లేదు అక్కడ సేల్ పెట్టారంట వెళ్దాము అంటే ఏమవుతుంది, అప్పుడు మనకి లేని ఇంట్రెస్ట్ కూడా వస్తుందా లేదా? వస్తుంది మాతాజీ, అవసరం ఆఫర్స్ ఉన్నా పెడతారు లేకపోయినా కదా. అవసరం ఉన్నా ఆఫర్ లేకపోయినా కూడా తెచ్చుకుంటాం, ఇలా ఆఫర్లు పెట్టారు అని చెప్పేసి. సేమ్ అవును. అలాగే ఇక్కడ ఏంటంటే ఇలాంటి స్పెషల్ డేస్లో చదివినప్పుడు స్పెషల్గా మీకు ఇంకొంచెం బెనిఫిట్ ఎక్కువ వస్తుంది అని చెప్తే దానికి అట్రాక్ట్ అయిపోయి ఇందాక నిత్యరూపిణి మాత చెప్పినట్టు అట్లీస్ట్ ఓకే పౌర్ణమి రోజు చదివితే మంచిదంట అందుకని ఈ రోజు పుస్తకం తీసి చదువుతాను. సో ఆటోమేటిక్గా నువ్వు పౌర్ణమి రోజు అని పుస్తకం తీసి చదివితే కొంచెం చదివిన తర్వాత ఇంట్రెస్ట్గా ఉందనుకో, నువ్వు పెట్టగలుగుతావా? మళ్ళీ పౌర్ణమి దాకా వెయిట్ చేస్తావా? లేదు చేయను మాతాజీ. మాతాజీ. పౌర్ణమి లోపల అది ఏం చదివేస్తాం, చేస్తాము, మళ్ళీ స్టార్టింగ్ పౌర్ణమి చేస్తాం లోపల పౌర్ణమి చదివేస్తాం. రోజు అని, అది కంటిన్యూ అయిపోతుంది తెలియకుండానే. అయిపోతుంది. సో అది ట్రిక్ అన్నమాట ఇక్కడ. అంతేగాని ఈ రోజుల్లోనే చదవాలంట, ఇది చదివితేనే మంచిదంట, ఇది కాదు. బట్ ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళని మనం అట్రాక్ట్ చేయడానికి, ఇప్పుడు ఎలాగా చాంటింగ్ మనం ఏం చెప్తాము ఫస్ట్ స్టార్టింగ్, ఏం పర్వాలేదు, ఎప్పుడైనా చేయండి, ఎలా అయినా చేయండి, దీనికి ఒక స్నానం అని లేదు, అదేం లేదు, ఇదేం లేదు అని చెప్తాం. ఏ విధంగా నామం తీసుకున్నా బెనిఫిట్ ఉంది అని చెప్తాం. సో అలా కొంతమంది అలా వచ్చి వచ్చి చాంటింగ్ చేస్తూ ఉన్నారు, తర్వాత వాళ్ళకి అదే చెప్తామా? ఖాళీ లేదు ఒక మాల మాతాజీ. చేయండి, అలా 2 మాలలు, తర్వాత స్నానం చేయండి, అలా ఒక్కొక్కటి పెంచుతూ మనం పోతారు. పెంచుతూ ఉంటాం. ఎందుకంటే కేజీ 1లో ఏబిసిడి చెప్పాము, 10th క్లాస్లో కూడా నేను ఏబిసిడి చెప్పను కదా. ఇప్పుడు మనకి 10 అఫెన్సెస్ ఉన్నాయి, 10 అపరాధాలు ఉన్నాయి, ఇవి లేకుండా జాగ్రత్తగా చెయ్యి అని చెప్పి మళ్ళీ మనం వాళ్ళని స్టాండర్డ్స్ పెంచుతూ పోతాం అనమాట వాళ్ళకి. అది కూడా పొద్దున్నే చెయ్యి ఇంకా మంచిది, ఇప్పుడేమో ఎప్పుడైనా చెయ్యి అని చెప్పాం, బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచిది, అప్పుడు చేసుకో అని ఇంకా మనం కొంచెం పెంచుతూ పోతూ ఉంటాం అనమాట. సో ఆ విధంగానే ఇక్కడ కూడా ఏంటంటే అట్లీస్ట్ పౌర్ణమి రోజు, లేకపోతే అమావాస్య రోజు, ద్వాదశి రోజు, శ్రవణ నక్షత్రం అని అలాగా ఒక ప్రత్యేక తిథి అని అనేసి. వ్యతిపాతం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక మనకి వెనకటి రోజుల్లో చూడండి, రోజుకి కూడా మాసాలకి రోజులకి కూడా భగవంతుడి పేర్లు ఉండేవి రిలేటెడ్గా. ఇప్పుడంటే మనం ఇవన్నీ చదువుతున్నాం కానీ ఈ మాసాలు కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి, చైత్రం, వైశాఖం ఎలా కాదు, మనకి ఆ మాసాలకు కూడా భగవంతుడి పేరుతో మాఘ మాసం అని, దామోదర మాసం అని, ఇట్లా ప్రతి మంత్కి కూడా భగవంతుడి నేమ్తో పేరు వస్తుందన్నమాట. సో దానికి రిలేటెడ్గా ఆ స్టోరీ అది చదవాలి అనమాట. వ్యతిపాతం అంటే ఆ మీనింగ్ ఇచ్చారు అనమాట ఇక్కడ, ఆ నామము కలిగిన ప్రత్యేక దినము. ఓకే, భగవంతుడి యొక్క ఇప్పుడు భగవంతుడి పేరు దామోదర మాసం అంటే దామోదర మంత్ అంతా మనం దామోదర లీలను చదువుకోవాలి, అలా వ్యతిపాతం అంటే అదనమాట. నెక్స్ట్ మాసంలో చివరన నెక్స్ట్ ఆదివారము దీన్ని కీర్తించవాలి. అది కూడా ఎవరితో కీర్తించాలి? మనమే చదివేసుకోవాలా, మనమే పాడేసుకోవాలా? అలా కాదు, కానీ వినేవాళ్ళ తాలూకా శ్రోతల శ్రద్ధావంతులకు సన్నిధిలో. శ్రోతల సన్నిధిలో మనం ఎవరైతే ఉంటారో, శ్రద్ధావంతులైతే ఉంటారో వాళ్ళ యొక్క చెప్పాలన్నమాట, మనం కీర్తించాలి. ఎప్పుడు పడితే అప్పుడు అలాని డబ్బులు తీసుకోకూడదు. ఇప్పుడు మనకి భాగవత సప్తాహాలకు వస్తారు, వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు ఏం చెప్తారు? భాగవత సప్తాహకి పిలిస్తే ఫస్ట్ ఇంత ఇవ్వాలి అని అడుగుతారు. ఎంత ఇవ్వాలి, 7 రోజులు నాకు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి చెప్తారు. బట్ యాక్చువల్గా భాగవత సప్తాహకి ఏంటంటే మనం అసలు మనీ తీసుకోకూడదు, మనకు ఇష్టంగా వెళ్ళి మనం చెప్పాలి, వాళ్ళ అభిమానంతో ఏమి ఇస్తే అది తీసుకొని రావాలన్నమాట. అదే చెప్తున్నారు, ఇలా చేస్తేనే మనం శ్రద్ధతో వినాలి, అతను కూడా ఎంతో ఇదిగా మనకి చెప్పాలి అన్నమాట. అలా చేస్తేనే ఇద్దరికి, పఠించే వాళ్ళకి వినే వాళ్ళకి ఇద్దరికి కూడా ఆ పూర్తిగా లాభం అనేది కలుగుతుందన్నమాట. లేకపోతే మనం డబ్బులకి చేసామనుకోండి మనకి ఎటువంటి బెనిఫిట్ రాదనమాట. మనం ఎలాగంటే ఒక కర్మకాండ టైప్ అనమాట, నేను చెప్పాను కాబట్టి నువ్వు డబ్బులు ఇచ్చావు, కూల్, అయిపోయింది, టాలీ అయిపోయింది. ఓకే, నేను ఇవాళ హెల్ప్ చేశాను కాబట్టి నువ్వు నాకు రేపు చెయ్యాలి, టాలీ. ఇలా కాదనమాట. అదేంటి అంటే ఓన్లీ భగవంతుడి తృప్తి కోసం, నా హృదయంలో పరివర్తన రావడం కోసం నేను ఇప్పుడు ధ్రువ చరిత్ర చెప్తున్నాను. మంచిగా భక్తులుగా ఉండే వాళ్ళందరూ కూడా రండి, శ్రద్ధగా వినండి అని కూర్చొని చెప్పాలి. చెప్పి వారం రోజులు అయిన తర్వాత వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని వెళ్ళాలి అన్నమాట. అది అప్పుడు మాత్రమే వినేవాళ్ళకి ఇది. అందుకే చూడండి, ఒక్కొక్కసారి కొంతమంది ఇప్పుడు మహారాజు లాంటి వాళ్ళు ఒక్కసారి చెప్తేనే బోల్డ్ అంత చేంజ్ వస్తుంది. ఇప్పుడు నాలాంటిది సంవత్సరాలు వాగినా ఎటువంటి బెనిఫిట్ ఉండదు అనమాట. ఎందుకు అంటే వాళ్ళు
ఆ శ్రద్ధావంతులు భక్తులు వాళ్ళు చెబితే అది డిఫరెన్స్ ఇమీడియట్గా వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. వాళ్ళలో మార్పు అనేది వస్తూ ఉంటుంది అనమాట. అది ఇక్కడ మనకి చెప్పడం. సో ఇక్కడ ధనార్జనకై అనే దాన్ని ప్రభుపాదులు వారు వర్ణిస్తున్నారనమాట. మనం ఏంటంటే ఇది దానికి కారణం ఏం చెప్తూ ఉంటామంటే, మరి మేము ఎలాగా బతికేది, ఓకే మేము ఇప్పుడు డబ్బులు తీసుకోకపోతే మేము ఎలా బతుకుతాము అనేసి అడుగుతూ ఉంటారు. నిజంగా భక్తులు అనేవాళ్ళు బ ఎలా బతకాలి అని వాళ్ళకు ఉంటుందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరి మీద ఉండదు మాతాజీ. ఆధారపడతారు? భగవంతుడి మీద భగవంతుడి మీద ఆధారపడి. ఆధారపడతారు భగవంతుడి మాతాజీ. మీద ఆధారపడతారు. సో ఇలా భగవంతుడి మీద ఆధారపడి హాయిగా బ్రతికింది ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి, మృగారి స్టోరీ. దాంట్లో ఏమంటాడు, నాకు రోజు గడిచేది ఎలాగా, నేను మా వాళ్ళని ఎందుకు నేను ఇవన్నీ చంపుతున్నాను అంటే మా ఫ్యామిలీని నడుపుకోవాలి కదా నేను, ఎట్లా కుదురుతుంది లేకపోతే అనేసి అంటాడు. ఏం పర్లేదు నువ్వు అన్నీ మానేసి పైకి వెళ్ళి కూర్చో, నీకు ఎవరో ఒకళ్ళు నేను చెప్తాను, నీకు ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు అని చెప్తారు. సో అప్పుడు వాళ్ళు పైకి వెళ్ళి అక్కడ కూర్చొని అన్నీ మానేసి మృగారి చక్కగా తులసి ప్లాంట్ పెట్టుకొని చాంటింగ్ చేసుకుంటా ఉంటుంటే, వాళ్ళకి మామూలుగా వాళ్ళ నలుగురికి ఇంత పిల్లలు ఇద్దరు మరి ఎంతమంది తెలీదు, వాళ్ళకి సరిపడే ఫుడ్డే కావాలి. కానీ అసలు వాళ్ళకి ఎంత ఫుడ్ వస్తూ ఉంటుంది? అన్నదానం చేసి ఎంత ఫుడ్ అందరూ వస్తుంది మాతాజీ. అన్నదానం చేసి అంత పంపిస్తూనే ఉంటారు. మరి మొన్నటిదాకా నేను తిండి కోసమే నేను ఇదంతా చేశాను అని చెప్పాడు. ఇప్పుడు చూస్తే ఏంటి, మరి తిండి వద్దనే కొద్దీ వస్తూ ఉంది. సో ఇప్పుడు ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఇదే కరెక్ట్ మాతాజీ. భగవంతుడిని నమ్ముకోవడమే కరెక్ట్ మాతాజీ. అది సో అందుకని నేను బ్రతుకు తెరువు ఎలా అని అడిగే వాళ్ళందరికీ కూడా మనం మృగారి స్టోరీ చెప్పచ్చు, ఈ ఎగ్జాంపుల్స్ మనము చూపించవచ్చు అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఒక కుటుంబ పోషణకు కానీ వాళ్ళు ఎలా బతుకుదాము, ఇప్పుడు సుధామ ఉన్నాడు, సుధామాని వాళ్ళ ఆవిడ బలవంతంగా పంపిస్తుంది, నువ్వు ఏదో ఒకటి మీ ఫ్రెండ్ని అడిగిరా అని. కానీ ఆడికి వెళ్ళాక ఆయన అడుగుతాడా? ఏమీ అడగడు. అడగడు. ఏమీ అడగడు. ఎందుకంటే ఆయనకి తెలుసు కదా అనుకుని వచ్చేస్తాడు అనమాట. వచ్చేటప్పటికి మొత్తం మారిపోతుంది. సో భగవంతుడు ఇస్తాడు, ఓకే. కొంచెం ఒక్కొక్కసారి ఏంటంటే మన కర్మల ప్రకారంగా కొంత అనుభవించాల్సి ఉంటుంది. దానివల్ల మేబీ ఇమీడియట్గా సప్లై చెయ్యకపోవచ్చు, కానీ గ్యారంటీగా ఆయన ఆ భారాన్ని తీసుకుంటాడు. వాళ్ళే అన్నమాట. అలాంటి వాళ్ళు కీర్తనం చేస్తే మనలో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అది ఇక్కడ మెయిన్గా. అలాంటి వాళ్ళు చెప్తే వింటే, అది కూడా మనం ఎలా వినాలి, ఏదో చెప్తున్నారులే అనేసి కూర్చొని నిద్రపోతూ విన్నాం అనుకోండి, మనకేమి బెనిఫిట్ రాదు. మనం కూడా శ్రద్ధతో వినాలి. ఎలాంటి వాళ్ళ దగ్గర వినాలి? ఎవరైతే భగవంతుడి మీదే పూర్తిగా ఆయన మీదే బాధ్యత అంతా పెట్టేసి మనకి డబ్బుల కోసం ఇలా చెప్పడం కాకుండా చేసే వాళ్ళతోనే మాత్రమే మనకి ఈ లాభం వస్తుందన్నమాట. సో ఇక్కడ వక్త అనేవాళ్ళు ఎలా ఉండాలి, వినేవాళ్ళు శ్రోత అనేవాళ్ళు ఎలా ఉండాలి అని చెప్తున్నారు. వీళ్ళిద్దరూ ఇలా ఉండి గనక ఆ ఏమంటారు మనకి భాగవత సప్తాహ కానీ ఇవి కానీ ఏమన్నా వింటే గ్యారంటీగా తృప్తి వస్తుంది, ఆనందము వస్తుంది. ఇద్దరు కూడా భవబంధాల నుంచి విముక్తి పొందుతారు అనేసి. అంతేకాని ఈ భాగవత సప్తాహాలు అనేది ఒక బిజినెస్ వ్యాపారం లాంటిది కాదు అని మరీ నొక్కి చెప్తున్నారు అనమాట ప్రభుపాదులు వారు. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ భగవంతుడు జీవులందరికీ కూడా ఆహారం అరేంజ్ చేశాడు మాతాజీ ఆల్రెడీ కదా, మనం చదువుకుంటున్నాం కదా. కానీ మానవులు మాత్రమే డబ్బు ఉంటేనే జీవించగలుగుతాం అనుకుంటున్నారు. కానీ ఏ జీవి అనుకోవట్లేదు అట్లా. అన్ని జీవరాశులకు కూడా ఆహారం ఇచ్చాడు భగవంతుడు ఆల్రెడీ. మనం మృగారి స్టోరీ చెప్పుకున్నట్టుగానే అందరికీ అరేంజ్ చేశాడు కదా మాతాజీ. మరి అదే అందరికీ అరేంజ్ చేశాడు మాతాజీ. ఇంకొకటి ఏంటి అంటే, ఓకే ఇప్పుడు చాలా మంది కాన్సెప్ట్ ఏంటంటే డబ్బులు ఉంటేనే మనం ఆనందిస్తాము అని అనుకుంటున్నారు. నిజంగా డబ్బులుండి ఏమీ తినలేకపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు మాతాజీ? ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది మూడు ఉన్నారు. లెక్కలు డబ్బు మూడు బై సంపాదించి 4 వంతు. 3 ఎవరో వంతులు బై కాదు, 4 నేను వంతు. మా నాన్నగారు ఎగ్జాంపులే చెప్తాను. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి అంటే కొంచెం మేము మరీ ఏమి ఒక పెద్ద ఫ్యామిలీ ఏం కాదు, ఒక మీడియం అన్నమాట, మాది మీడియం ఫ్యామిలీ. సో మా తాతయ్య గారు ఏమీ చదువుకోలేదు, ఆయనకి 5గురు పిల్లలు. సో మా నాన్నగారు పెద్ద ఆయన 10th వరకు చదివిన తర్వాత ఇంటి భారం అంతా మా నాన్నగారి మీద వేశారు. ఆయనకి చదువుకోలేదు కాబట్టి మా తాతగారికి ఏం లెక్కలు చూడడం ఏమీ రాదు, కష్టపడటం వచ్చు అంతే. సో మా నాన్నగారు ఉండి వెనకాలే తమ్ముళ్ళని చదివించి వాళ్ళకు కూడా పనులు చేపించి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేయించి, సో ఏంటంటే ఎంతో చాలా కష్టపడి
ఫ్యామిలీని లాక్కొని వచ్చారనమాట. సో ఆయన ఏంటి ఆ టైంలో ఏమన్నా కొనుక్కుంటే, ఏమన్నా తింటే, ఏమన్నా ఎంజాయ్ చేస్తే డబ్బులు ఎక్కడైపోతాయో, ఇది ఇంకో దానికి ఉపయోగించవచ్చు అనేసి ఎంతో కష్టపడ్డారు. ఓకే. సో ఇప్పుడు ఆయనకి అందరికీ బాధ్యతలు అయిపోయినాయి, వాళ్ళ పిల్లలు పిల్లలు అయిపోయారు. సో ఇప్పుడు ఆయనకి ఎంత ఒక కోట్ల ఆస్తి ఉంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు తిందాము అంటే పళ్ళు లేవు. ఓకే. గట్టి పదార్థం తినలేడు. అప్పుడేమో తినాల్సిన టైంలో అమ్మో అనేసి తినలేదు. ఇప్పుడు డబ్బులన్నీ ఉన్నాయి తిందాము అంటే పళ్ళు లేవు. ఓకే. ఇంకో కొన్ని రోజులు పోతే ఇంకా ఆరోగ్య క్షీణతలు అనేవి వస్తూ ఉంటాయి. షుగర్లని, బీపీలని. మా అమ్మ ఉంది. మా అమ్మకి షుగరు. మా అమ్మ ఏం చేస్తుంది, స్వీట్ తినకూడదు అయినా సరే ఆ మాగదు ఎప్పుడప్పుడు వేస్తూ ఉంటుంది. మా అనుకుంటూ మేము వెనకాల పడుతూ ఉంటాం అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు ఉన్నా కూడా తినలేని పరిస్థితి. సో ఈ విధంగా మనం అనుకుంటూ ఉంటాము డబ్బులుంటేనే అన్నీ చెల్లు అంటే కొన్ని కొన్ని ప్లేసుల్లో కావాలి. ఇప్పుడు ఈ కలియుగానికి నేను కాదనట్లేదు. అలా అని పూర్తిగా ఎట్లా మాతాజీ అది నేను ఒప్పుకుంటాను. బట్ ఏంటంటే మాక్సిమం పర్సంటేజ్ మనం భగవంతుడి మీద పెట్టాలి, కానీ అది మనం పెట్టమన్నమాట. అది ఇక్కడ. ఓకేనా? హరే కృష్ణ. నేను ఒక్కటి యాడ్ చేస్తా. చేయండి మాత మాతాజీ. నాగరాయణ మాతాజీ అన్నారు కదా, జంతువులకు లేవు మనకంటే. వాటికి మనకు డిఫరెన్స్ ఏంటంటే వాటికి ఉన్న దాంతో తృప్తి పడ్డాం, సరిపోదు అనుకుంటే పక్క వాటి మీద ఎగిరిసి గుంజుకుంటే దాంతో దే ఆర్ హ్యాపీ. మన కోరికలు నెవర్ ఎండింగ్. అందుకని ఆ కోరికలు తీరాలి అంటే వాటి కోసం ధన సంపార్జనో, మందిని ముంచడమో, ఇవన్నీ చేసే దాంట్లో ఎంత బిజీగా ఉంటాం మనం. మన కోరికలు అవి ఎంతకు తీరవు. ఆచార్యులు అదే చెప్తారు. ఎండమావుల నీరులాగా మనం ఏంటంటే ఈ కోరికలు తీసుకొని ఆనందపడాలనే ప్రయత్నంలో మనం అసలు దాన్ని వదిలేస్తాం అన్నమాట. అది జంతువులకు మనకు డిఫరెన్స్. అవి ఉన్నదంతా హ్యాపీగా ఉంటాయి. ఈశావాసం ఇదం సర్వం చెప్తారు కదా శిలా ప్రభుపాద్. బస్తా బయటపడేస్తే ఆ పిట్టలు వాటి ముక్కు కందినంత ధాన్యం తీసుకెళ్ళిపోతాయి. వేరే జంతువులు వాటికి ఎంత కావాలో అంతే తీసుకుతాయి. మనం ఇటు అటు చూసి ఒకడు చాలా మొత్తం బస్తా వేసుకోవాలని చూస్తాడు. ఎందుకంటే మన కోరికలు, మన స్వార్థం మనల్ని వేరుగా ఆలోచించునేది. ఆ ఉదాత్తత అనేది మనలో లేదు. ఎందుకంటే స్వార్థం ఎక్కువ, మనకు కోరికలు ఎక్కువ. తీర్చుకునే ప్రయత్నాల్లో మనం ఇట్లాంటి పిచ్చుకోవాలని చేస్తుంటాం. హరే కృష్ణ. మాధవ్ చెప్తుంటే ఒకసారి మీకు స్టోరీ కూడా చెప్పాను. ఒక షాప్ అతను ఆ ఏంటి గురువు అవసరం ఎందుకు ఏంటి అనేసి అడుగుతారు కదా. అడిగినప్పుడు కూడా సరే నీకు సూపర్ బజార్ ఉందన్నావు కదా అనేసి ఫస్ట్ ఒక ఆవుని పంపిస్తే 2 గంటలు ఉంటుంది ఆవు. ఆవు ఉండిన తర్వాత తనకి ఏం కావాలి అంత షాప్ అంతా తిరుగుతుంది. అది ఒకవైపున ఈ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి, అవి తింటుంది, మెల్లకుండా బయటకు వస్తుంది. సరే అని తర్వాత నీ కుక్క ఉంది కదా, కుక్కను పంపించు అంటే కుక్కను పంపిస్తుంది. అది మొత్తం తిరుగుతుంది, కాకపోతే 6 గంటలు ఉంటుంది. బాగా వెళ్ళి ఆ నాన్ వెజ్ ఏదైతే ఉందో అక్కడ అంతా మాంసం అవంతా తినేసి బయటకు వచ్చేస్తుంది. తర్వాత సరే మేము ఒక మనిషిని పంపించు అంటే మనిషిని పంపిస్తే సాయంకాలం అయినా 24 గంటలైనా బయటికి రాడు. ఏంటి రాలేదు అని వెళ్ళి తలుపు తీస్తే ఏంటి తలకాయ పట్టుకొని కూర్చుంటాడు అనమాట. నాకు అర్థం కావట్లేదు, ఇన్నున్నాయి నేనేమేం తీసుకోవాలో నాకే తెలియట్లేదు అనేసి. సో ఆ విధంగా ఏంటంటే మనకి ఒక గురువు గారు అనేది ఉండి ఆయన ఒక నిర్దేశిస్తే ఇది ఇది చెయ్యాలి అంటే మనం ఒక పద్ధతిగా తీసుకొని వెళ్తాం. లేకపోతే మనం ఈ స్వార్థంతో అయోమయంగా గందరగోళంగా అయిపోతూ ఉంటాం. చాలాసార్లు చెప్పాను నేను కాదు. చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మళ్ళీ ఒకసారి వినాలని మీ నోటితో వింటే మళ్ళీ ఈ కోరికలు పెరగకుండా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తామని. కోరికల వల్ల అన్ని అనర్థాలు మాతాజీ. హరే కృష్ణ. కరెక్ట్ మాతాజీ. అంతే కదా మనకి లాస్ట్ కామం కామం అని చెప్పేది. ఓకే మాతాజీ. సో లాస్ట్కి వచ్చేసాము. మనకి ఓన్లీ అదే కాదు, ఓన్లీ ఇంకా ఏంటి అంటే ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో వెళ్తామో దేవతలది కూడా దొరుకుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో చూద్దాం. జ్ఞానమజ్ఞాతత్వాయ యోదాత్యత్సత్పథేమృతం కృపాలో దీననాథస్య దేవాస్తాస్యానుగృహ్ణతే. హరే కృష్ణ మాతాజీ. చల్తాం. వైకుంఠేశ్వరి మాతాజీ. జ్ఞానామాజ్ఞాతత్వాయ యోదాత్యత్పదేమృతం. మాతాజీ చదవండి చదవండి. కృపాలోర్దినాదాస్య దేవాస్తస్యానుగృహ్ణతే. దేవాస్తస్యానుగృహతే. అమృతత్వ ప్రాప్తికై ఈ ధ్రువ చరిత్రను ఉదాత్త మగు జ్ఞానమై ఉన్నది. పరతత్వము నెరగని
జనులను దీనిచే సత్యపదమునకు నడుపవచ్చును. హరే కృష్ణ. ఇంకా ఉంది మాతాజీ. కృపాదృష్టి కలిగిన దీనులకు జీవులు రక్షణ భారమును స్వీకరించువారు దేవతల అనుగ్రహమును ఆశీస్సులను అప్రయత్నముగానే పొందగలరు. హరే అది కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ఎప్పుడైతే మనం ఈ ధ్రువ చరిత్రతోటి వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అది అమృత ప్రాప్తి అనేది మనకి దొరుకుతుందన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి తత్వం పరతత్వం మనకి భగవంతుడి గురించి తెలుసుకొని దీనికి మనకి సత్యపదం వైపు నడవడానికి కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే మనం కొంతమంది మీద జాలిపడి మనం వీళ్ళందరికీ కూడా వాళ్ళకి కూడా ఇది చెప్పడము, ఇలా తీసుకోవడం వాళ్ళని అంటే రక్షణ భారం తీసుకోవడము అంటే ఏంటి అంటే వాళ్ళకి మంచి తెలియచెప్పి వాళ్ళని ఆధ్యాత్మిక వైపు నడిపించడం అనమాట. సో అది ఎప్పుడైతే చేస్తామో దానివల్ల ఏమవుతుందంటే దేవతల అనుగ్రహం కూడా దొరుకుతుంది మనకి అని చెప్తున్నారు అనమాట. సో భగవంతుడు ఉన్న చోట ఆటోమేటిక్గా మనకి దేవతలు దొరుకుతుంది. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఎవరైతే మనకన్నా తక్కువగా ఉంటారో తెలియదో వాళ్ళకి మనము ఈ భక్తి గురించి వీటన్నిటి గురించి చెప్పడం మొదలు పెడితే దేవతల అనుగ్రహం మనకు ఆటోమేటిక్గా దొరుకుతుంది. అంటే ఆటోమేటిక్ మనకు పాత అరేంజ్ చేస్తారనమాట. ఓకే నువ్వు ఇలా చెప్తూ ఉన్నావు, మనకి ఏంటంటే ఒక్కొక్కసారి చూడండి అనుకోకుండా మనం అనుకున్నాం యాక్చువల్గా పద్మాక్షి మాతాజీ వాళ్ళు వెళ్తున్నప్పుడు మనం అందరం అనుకున్నాం అయ్యో మాతాజీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారే అని అనుకున్నాం. కానీ వాళ్ళకి ఒక భగవంతుడు ఏంటంటే లేదు ఇక్కడ కన్నా నువ్వు అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ మందిని మార్చగలుగుతావు. సో అని తీసుకెళ్ళి అలాంటి ఏరియాలో తీసుకెళ్ళి మాతాజీ వాళ్ళు పెట్టారు. సో ఇప్పుడు అక్కడ వెళ్ళి వాళ్ళు అట్లీస్ట్ ఒక కళ్యాణాలు చేయడము, ఏదైనా ఫెస్టివల్ టైంలో ఏదో ఒకటి కొంచెం క్లాస్ చెప్పడము. సో ఆ విధంగా ఏంటంటే కొంచెం కొంచెంగా మాతాజీ వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో అక్కడ వాళ్ళందరినీ కూడా మార్చగలుగుతారనమాట. సో ఆ విధంగా ఇక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఆశీస్సులు మనం పొంది అట్లా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా అదే చెప్తున్నారు. మనకి ఉన్న జ్ఞానంతో మనం గర్వించకుండా దీన్ని మనం ఏంటంటే మిగతా వాళ్ళకి బోధించాలి అని చెప్పేసి దానికే మనకి ఇస్కాన్ కూడా ఎందుకు మనందరమే కూడా వైష్ణవులుగా మారి దాన్ని మనం అందరికీ ప్రచారం చేసి మనం ఎవరిమి భగవంతుడు ఎవరు అని తెలియజెప్పడానికే మనం ఇదంతా కూడా చేస్తున్నాం అనమాట. అదే ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా చెప్తూ ఉన్నారు. వ్యాసదేవుల వారు ఎందుకు ఈ భాగవతాన్ని రాశారు, ఆయనకి రాయాల్సిన పని ఏంటి, నిజంగా ఆయనకి ఎందుకు అంత అసంతృప్తి అనిపించింది? మన అజ్ఞానం పోగొట్టడానికి మాతాజీ. ఎస్ మాతాజీ. లేకపోతే ఆయనకి నిజంగా తెలియదా భగవంతుడి గురించి? నాకెందుకు ఆయనకు అంత తపన అనిపించింది, మళ్ళీ అయ్యో ఇది నారదుల వారు రావడం ఆయన చెప్పడం నువ్వు ఇది కాదు, నువ్వు పూర్తిగా భగవంతుడి గురించి ఎక్కడా కూడా పూర్తిగా చెప్పలేదు, కొంచెం కొంచెం పార్షియల్గా చెప్తూ ఉన్నావు, అందుకోసమని ఆయన చెప్పడం, మళ్ళీ దానికోసం ఆయన భాగవతం రాయడం. ఇప్పుడు ఈ భాగవతం మనమందరమే చదువుకొని చక్కగా మనందరమే లబ్ధి పొందుతున్నామా లేదా? పొందుతున్నాం మాతాజీ. అదనమాట. ఓకే అదే నెక్స్ట్ జనులకు పరతత్వ జ్ఞానమును గూర్చి తెలియజేయక శ్రీమద్ భాగవతం యొక్క కీర్తనము ప్రవచనము ప్రత్యేకంగా ఉద్దేశింపబడినది. సో భగవంతుడు ఎవరు అనేది మనం ఎవరిమి అనేది ఇవన్నీ కూడా తెలియజెప్పడానికి అనమాట. ఇంకా మనకి భాగవతం వల్ల ఏం తెలుస్తుంది, భగవంతుడు 3 దశల్లో ఉంటారని, బ్రహ్మ పరమాత్మ భగవాన్ అని. వీటన్నిటికీ డిఫరెన్స్ ఉందా అంటే పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు. కాకపోతే ఎవరైతే భగవాన్ గురించి తెలుసుకుంటారో మిగతా ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతాయి అని. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఎంతో జ్ఞానం అనేది మనకి తెలుస్తూ ఉందన్నమాట. అదే ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తారు, ఆ జ్ఞానాన్ని ఏం చేయాలి, మనం అందరికీ ప్రచారం చేయాలి. అలా ప్రచారం చేసే వాళ్ళంటే బాగా ఇష్టమని ఎక్కడ వస్తుంది మనకి భగవంతుడికి? 6.47 అనుకుంటా మాతాజీ కదా. భగవద్గీతలో 18.68 లో. ఎస్ మాతాజీ. సో ఎవరైతే దాని గురించి ప్రచారం చేస్తారో మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళంటే నాకు ఎంతో ప్రేమ అనేసి మనకి భగవద్గీతలో వస్తుందన్నమాట. సో మనం ఏంటంటే మిగతా వాళ్ళకి ఏమోలే వాళ్ళు ఎవరైనా ఎట్టా పోతే నాకు ఎట్లబ్బా, నేను బాగున్నాను కదా, నాకెందుకు చెప్పినా వినర్లే, ఎందుకు వచ్చింది నాకు వీళ్ళతోటి అనేసి ఇదిలే చదివినప్పుడల్లా నాకు నిత్యరూపిణి మాతాజీ గుర్తొస్తారు.
మాతాజీ ఎప్పుడు చెప్తారు, నేనేమి చదువుకోలేదు, నాకేమీ రాదు, నాకేమీ తెలియదు అంటారు. కానీ నిర్మోహమాటంగా ప్రతి ఒక్కరికి వెళ్ళి, ఇప్పటికీ నేను ఇంకా కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా కనిపించారు అనుకోండి, ఇప్పుడు మన వాళ్ళ ముందు ఎంత బాగా మాట్లాడతాను, బట్ కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎందుకు వచ్చిందిలే నాకు, ఈవిడ చెప్తే వింటారా పోడా అనేసి నేను పక్క కూర్చుంటాను. అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా భగవద్గీత ఉంది, భాగవతం ఉంది చెప్తాను రండి, ఇవన్నీ నేను చెప్పలేను. నాకు కొంచెం బాగా అలవాటయ్యి ఓకే వీళ్ళు వింటారు అని తెలిస్తేనే నేను చెప్తాను. కానీ ఇప్పుడు అలా కాదు, నిత్యరూపిణి మాతాజీ ప్రతి ఒక్కరికి, మాతాజీ ఇక్కడ క్లాసులు అవుతున్నాయి, ఇక్కడ జరుగుతుంది, ఇదిగోండి భగవద్గీత, ఇదిగోండి భాగవతం అనేసి అందరికీ ఆమె చెప్తారనమాట. ఓకే, ఎవరిలో ఎవరికి ఎక్కడుందో తెలియదు, ఏ విధంగా వింటారో తెలియదు, కానీ చెప్పడం మాత్రం మాతాజీ ఆపట్లేదు. ఇది ఆ విధంగా మనం అందరం కూడా ప్రచారం చేయాలన్నమాట. అది ఇక్కడ. సో ఎప్పుడైతే మనం అలా ప్రచారం చేయబడుతూ ఉంటామో మనకు ఆటోమేటిక్గా ఏంటంటే భగవంతుడి యొక్క ఆ దేవతల యొక్క ఆశీస్సులు కూడా దొరుకుతాయి అన్నమాట. సేమ్ అదే ప్రపాదుల వారు ఎలా దొరుకుతాయి అంటే ఆటోమేటిక్గా భగవంతుడు తృప్తి చెందితే దేవతలు కూడా తృప్తి చెందుతారు. మన చెట్టుతో తరోర్మూల నిశేచనైన శ్లోక ఉంది కదా, చెట్టు వేరుకి నీళ్లు పోస్తే అన్నీ ఎలా సాటిస్ఫై అవుతాయో అదే విధంగా దేవతలందరూ కూడా తృప్తి చెందుతారు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు కూడా మనకి ఆశీర్వాదం, హెల్ప్ చేయడం, శక్తి ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతుంది అనమాట. సో ఇది లాభం అనమాట. హరే ఏదాం కృష్ణ మాతాజీ. ఒక చెప్పండి. ప్రశ్న. మీరు చెప్తున్నది నేను చెప్తున్నాను, ఎట్లా చెప్తున్నా భగవంతుని కృప. ఇంత జ్ఞానం లేదు కాబట్టి ఆ విధంగా చెప్పాలనుకున్నా, అది వేరే విషయము. అయితే నేను పార్కులో 2-3 నెలల క్రితం నేను పార్కులో కూడా కూర్చొని భాగవతం వింటున్నప్పుడు మన లహరి అనే మాతాజీ జాయిన్ అయ్యారు కదా, ఆమె పార్కులో నా నంబర్ తీసుకుంది. ఏంటో వింటున్నారు మాతాజీ మాకు కూడా చెప్పండి అంటే చెప్పాను, నంబర్ ఇచ్చాను. ఆమె జాయిన్ అవుతాను మాతాజీ అని పాపం ఎంతో ఇంట్రెస్ట్ గా జాయిన్ అయింది మాతాజీ క్లాస్ లో. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు మాతాజీ. తెల్లారి కాల్ చేసి మాతాజీ నా పరిస్థితి చూడంటే నేను ఏం పరిష్కారం చెప్పాలి మాతాజీ? ఓకే ఎవరు మరి ఒప్పుకోవట్లేదు ఏం తనకి వింటావని. తనకి లేకపోతే ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు రికార్డింగ్స్ వినమని చెప్పండి, ఇంట్రెస్ట్ ఉంటే తర్వాతే భగవంతుడు అరేంజ్ చేస్తాడు తనకి. అదే చెప్పాను కానీ నేనేమన్నా చేయగలనా అని. హరే కృష్ణ. మీరు మాతాజీ ఒక పని చేయండి, రోజు ఆమెతోటి ఒక అరగంట, ఆమెకి ఎప్పుడు ఖాళీ ఉంటుందో వాళ్ళు ఎవరు ఉండకుండా, ఆమె డిస్టర్బెన్స్ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటప్పుడు ఆమెతో పాటు ఒక అరగంట భగవద్గీత భాగవతము చదవండి తనతో పాటు. ఓకే ఓకే అప్పుడు మాతాజీ. మీరే హరే కృష్ణ. ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం మీకు తెలిసింది. తెలిసినంత వరకు. ఓకే, థ్యాంక్ యూ ఎస్ మాతాజీ. ఓకే, అది చెయ్యండి. ఇదం మయా ఇదం మయా తే విహితం కురుద్వః ధ్రువస్య విఖ్యాత విశుద్ధ కర్మణః హిత్వార్భః క్రీడనకాని మాతుర్ గృహం చ విష్ణుం శరణం యో జగామ. లాస్ట్ శ్లోక ఈరోజుకి చదవండి మాతాజీ. హరే కృష్ణ చదవనా మాతాజీ. మాతాజీ? యశోద మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ చదవచ్చు. యశోద చదవండి మాతాజీ చదవండి చదవండి మాతాజీ. నేను ఓకే మాతాజీ. చదవండి. ఏంటి ముగ్గురు చదువుతా ఉన్నారు, ఎవరు చదవడం మానేశారు? ఇదం మయా తే విహితం కురుద్వాః ధ్రువస్య విఖ్యాత విశుద్ధ కర్మణః హిత్వార్భక క్రీడనకాని మాతుః గృహం చ విష్ణుం శరణం యో జగామ. హరే కృష్ణ. పెద్దవారని ఆగాను మాతాజీ. ధ్రువుని దివ్య కారణములు లోక దివ్య విఖ్యాతమైన కార్యములు మాతాజీ, కారణములు కాదు, కార్యములు. కార్యం. ఓకే. సారీ ధ్రువుని దివ్య కార్యములు లోక విఖ్యాతమైనవి. అవి పరమ విశుద్ధములు. బాల్యమున అతడు ఆట బొమ్మలను వదిలి తల్లి రక్షణమును భజించి పరమ శ్రద్ధతో విష్ణు భగవాను ఆశ్రయించరు కదా. విదుర, ఈ చరిత్రమును విస్తారముగా నీకు వివరించిని కనుక దీనిని ఇంతటితో ముగించుచున్నాను. హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ధ్రువ మహారాజ్ కి జై. ఓకే, ఇక్కడితోటి నేను చక్కగా ధ్రువుడి ఎంత గొప్పవాడు అంటే లోక విఖ్యాతం. మనం ఇప్పటికి కూడా ధ్రువుడి గురించి చెప్పుకుంటున్నామా లేదా, ఆయన నుంచి నేర్చుకుంటున్నాం కదా. సో అందుకని
ఆయన కార్యాలు, ఆయన చేసిన పనులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే లోకంలో గొప్పగా చెప్పుకునేలాగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అవి విశుద్ధ సత్వంలో కూడా మళ్ళీ పరమ విశుద్ధములు అన్నమాట. ఎంతో అందరూ ఆచరించగలిగేలాగా అలాంటివి అన్నమాట. ఇంకా అతను ఏం చేశాడు అంటే చిన్నప్పుడు మామూలుగా మనకి ఆట బొమ్మలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. తల్లి చాటున పెరుగుతూ ఉంటాం, తండ్రి చాటున పెరుగుతూ ఉంటాము. కానీ ఆ 5 ఏళ్ల ప్రాయంలో బొమ్మల్ని వదిలేశాడు, తల్లిని వదిలేశాడు. వెళ్ళి అతను ఎంతో శ్రద్ధతోటి భగవంతుణ్ణి ఆశ్రయించాడు అనమాట. సో అలాంటి యొక్క ధ్రువుడి యొక్క చరిత్రని నీకు ఎంతో విపులంగా విశదీకరించాను అని చెప్పేసి, సో ఇంతటితోటి ఆయన యొక్క చరిత్ర అయిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సేమ్ అదే ఇక్కడ ప్రపాదుల వారు మనకి రాస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే చాణక్య పంతుడు ఏం చెప్తారు, ఒక ఎప్పుడైతే భక్తులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ యశస్సు, పేరు, ప్రతిష్టలు అనేవి విఖ్యాతంగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకని ఇక్కడ విఖ్యాత, విశుద్ధ అనేది 2 విశేష పదాలు ప్రయోగించారు ధ్రువుడికి అని చెప్పి చెప్తున్నారు. సో అదేంటంటే మనం ఇది ఇంకా ఎన్నాళ్ళు మన పిల్లలు ఎన్ని తరాలైనా కూడా ఈ ధ్రువ చరిత్రను చెప్పుకుంటూనే ఉంటారు. ఆయన యొక్క విశుద్ధ గుణాలను గురించి చెప్పుకుంటూనే ఉంటారు అనమాట. సో అందుకని అది ఇక్కడ చెప్పేసి మనకి 8వ చాప్టర్లో మొదలుపెట్టి 12వ చాప్టర్లో కంక్లూడ్ చేశారనమాట. సో ఈ విధంగా మన ధ్రువ చరిత్రని ఎంతో విపులంగా తెలుసుకున్నాము. మైత్రేయుడి ద్వారా విదురుడు వినడము మనందరం కూడా తెలుసుకోగలిగామన్నమాట. ఓకే, గోప్య గీతంకి జై, రసరాని మాతకి జై. అనేది నెక్స్ట్ ఇప్పుడు ఓ. ఇప్పుడు మనకి 2 నుంచి 7 వరకు భక్తి తమో గుణంలో చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకున్నాం అనమాట దక్షుడి ద్వారా. నెక్స్ట్ రెండవది రజోగుణంలో భక్తి అనేది మనము ధ్రువ మహారాజు నేర్చుకున్నాము. ఇప్పుడు మూడోది సత్వగుణంలో భక్తి అనేది ఋతు మహారాజు ద్వారా నేర్చుకోబోతాము. సో ఇది మళ్ళీ పెద్దదనమాట. 13 నుంచి మనకి 23 చాప్టర్ల వరకు కూడా దీని గురించి వస్తుంది. 11 చాప్టర్లు మనకి ఈ పృథు మహారాజు దాని గురించి నేర్చుకోబోతున్నాము. సో ఫస్ట్ 2-3 చాప్టర్లు వచ్చేసి వాళ్ళ ముందు తరాల గురించి వాళ్ళ గురించి తెలుసుకుంటాము. ఆ తర్వాత నుంచి తర్వాత అనమాట. ఆ తర్వాత మనకి 24 నుంచి 31 వరకు 8 చాప్టర్లు వచ్చేసి ఇందాక మనం ప్రచేతాస్ అనుకున్నాం కదా, వాటి గురించి. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆయన ప్రచేతాస్ గురించి అడుగుతాడు ఇప్పుడు. ఎందుకంటే మధ్యలో మనకు వచ్చింది కదా హింట్, నారదుల వారు ప్రచేతాస్కి చెప్పారు అనేసి. సో దాని గురించి అని క్వశ్చన్లు అడిగితే దాని గురించి చెప్పుకుంటూ పృథు మహారాజ్ అంతా చెప్పి ఆ తర్వాత ప్రచేతాస్కి వెళ్తారనమాట. ఆ విధంగా క్యాంటో ఫినిష్ అవుతుంది. సో నెక్స్ట్ మనం అందరం రేపు వచ్చేసి మనము అది పోతన భాగవతం చదువుకొని తర్వాత దసరా గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఎవరైనా మాట్లాడతారా మాతాజీ? రికార్డింగ్ ఆపేదా మొదటి?